విజేత అకాడమీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి ఆల్ బటన్ని సెలెక్ట్ చేయండి. ఫ్రెండ్స్, నిరుద్యోగులందరూ ఎదురు చూస్తున్నటువంటి ఆర్ఆర్బీ గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ నోటిఫికేషన్ ఈరోజు అఫీషియల్గా విడుదల చేయడం జరిగింది. మొత్తం 32,438 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ని విడుదల చేశారండి. ఈ అన్ని ఉద్యోగాలకు కూడా కేవలం 10వ తరగతి పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అన్ని జిల్లాల వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. నోటిఫికేషన్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. స్టార్టింగ్లోనే డౌన్లోడ్ నోటిఫికేషన్ అని ఆ లింక్పై క్లిక్ చేసి మీ మొబైల్లోనే నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. పోతే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఏజ్ ఎంత, బీసీ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి ఏజ్ రిలాక్సేషన్ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఫిజికల్ టెస్ట్లకు సంబంధించినటువంటి వివరాలు, ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్ ఏముంటుంది అనే డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, శాలరీ ఎంత అనే వివరాలన్నీ తెలుసుకున్నాం. ప్రతి ఒక్కరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, ఆఫర్లో భాగంగా ఆర్ఆర్బీ గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ కోర్స్ని విజేత అకాడమీ యాప్ ద్వారా కేవలం 399 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి. రీజనింగ్, మ్యాథమెటిక్స్కి సంబంధించినటువంటి క్లాసులు అడ్వాన్స్డ్ షార్ట్ కట్ మెథడ్స్తో ఉంటాయండి. ఈ కోర్సులో 1048 వీడియో క్లాసులు ఉంటాయి. మీరు ప్రాక్టీస్ చేయడానికి 81 టెస్టులు ఉంటాయి. మీరు ప్రిపేర్ అవ్వడానికి 116 పీడిఎఫ్ ఫైల్స్ అయితే ఉంటాయి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ఆర్ఆర్బీ గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్, పూర్తి నోటిఫికేషన్ అయితే ఈరోజు విడుదల చేయడం అయితే జరిగిందనమాట. ఈసారి వేకెన్సీస్ కూడా షార్ట్ నోటిఫికేషన్లో కేవలం 32 పోస్టులు అనేది చూపించడం జరిగింది. ఫుల్ నోటిఫికేషన్లో మాత్రం మొత్తం 32,438 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారండి. ఈ ఉద్యోగాలు పొందేటటువంటి అభ్యర్థులకి శాలరీ చూసుకుంటే 18,000 రూపాయల శాలరీ ఉంటుంది. అలవెన్సెస్ అన్ని కలుపుకొనేసి స్టార్టింగ్ శాలరీ దాదాపు 25 నుంచి 30,000 వరకు వచ్చేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఏజ్ ఎంత ఉండాలంటే 18 నుంచి 36 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చండి. జనవరి 1వ తారీఖు నాటికి 2025వ సంవత్సరం జనవరి 1వ తారీఖు నాటికి 18 సంవత్సరాలు పూర్తయి ఉండి 36 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, బీసీ అభ్యర్థులకి 3 సంవత్సరాల పాటు వయోపరిమితిలో సడలింపు అయితే ఉంటుందన్నమాట. అంటే ఓసీ అభ్యర్థులు, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 18 నుంచి 36 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. బీసీ కేటగిరీ అభ్యర్థులు అయితే 18 నుంచి 39 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే 18 నుంచి 41 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి కూడా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. జనవరి 23వ తారీఖు నుంచి ఫిబ్రవరి 22వ తారీఖు వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. అయితే ఫ్రెండ్స్, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి అయితే మనం చూద్దాం. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ సిబిటి టెస్ట్ అయితే ఉంటుందండి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే నిర్వహిస్తారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. చూడొచ్చు మీరు ఇక్కడ రిక్రూట్మెంట్ ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ సిబిటి టెస్ట్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లను నిర్వహిస్తారు. అందులో కూడా క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహించి ఫైనల్గా మెడికల్ టెస్ట్లను నిర్వహించి పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇక సిబిటి టెస్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందంటే మొత్తం 100 మార్కులకి పరీక్షని నిర్వహిస్తారు. 90 నిమిషాల సమయం అయితే ఉంటుందన్నమాట. ఇందులో 25 ప్రశ్నలు జనరల్ సైన్స్ నుంచి వస్తాయి. మ్యాథమెటిక్స్ నుంచి 25 ప్రశ్నలు వస్తాయి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ టాపిక్ నుంచి 30 ప్రశ్నలు వస్తాయి. జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి 20 ప్రశ్నలు అయితే వస్తాయి. మొత్తం 100 ప్రశ్నలు అయితే ఉంటాయండి. ప్రతి ప్రశ్నకు 1 మార్కు చొప్పున 100 మార్కులకి పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందండి. ప్రతి ఒక్క తప్పు సమాధానానికి 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు చూసి జాగ్రత్తగా ఆన్సర్స్ అయితే చేయండి. అదేవిధంగా ఫ్రెండ్స్, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు ఇంగ్లీష్ మీడియంలోనే ఎగ్జామ్ రాసేదానికి అవకాశం ఉంటుంది. తెలుగు మీడియం సంబంధించినటువంటి అభ్యర్థులు తెలుగు మీడియంలోనే పరీక్ష రాసేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇది ఒక మంచి శుభవార్తగా చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, మన విజేత అకాడమీ యాప్ ద్వారా ఫుల్ కోర్స్ని కేవలం 399 రూపీస్కి అందించడం జరుగుతుందన్నమాట. ఈ ఆర్ఆర్బీ గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ని కేవలం 399 రూపీస్కి అందించడం జరుగుతుంది. మ్యాథమెటిక్స్, రీజనింగ్కి సంబంధించినటువంటి క్లాసులన్నీ కూడా అడ్వాన్స్డ్ షార్ట్ కట్ మెథడ్స్తో ఉంటాయన్నమాట.
ఉంటాయన్నమాట. హైదరాబాద్లోని ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ అయితే ఉంటాయి. ఇంకా వీడియో క్లాసులతో పాటు మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్ట్లు కూడా ఉంటాయి. కావాలంటే మీరు కోర్స్ తీసుకునేసి ప్రిపేర్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. సిబిటి టెస్ట్లో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకి ఫిజికల్ టెస్ట్లను అయితే నిర్వహిస్తారండి. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లను నిర్వహించడం జరుగుతుంది. ఇందులో మేల్ క్యాండిడేట్స్కి సపరేట్గా, ఫిమేల్ క్యాండిడేట్స్కి సపరేట్గా ఫిజికల్ టెస్ట్లు అయితే ఉంటాయన్నమాట. మేల్ క్యాండిడేట్స్కి సంబంధించినటువంటి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ల వివరాలు చూసుకుంటే ఇక్కడ 35 kgs వెయిట్ ఉన్నటువంటి బరువును వచ్చేసి 100 మీటర్ల పాటు ఎత్తుకొని వెళ్లాల్సి ఉంటుందన్నమాట. 2 నిమిషాల్లో ఈ ఈవెంట్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, 35 kgs ఉన్నటువంటి వెయిట్ అంటే కన్నా ఇసుక మూట లాంటిది కావచ్చు, ఏదైనా ఈ 35 kgల బరువును వచ్చేస్తాను మీకు ఇస్తారు. మీరు ఎత్తుకొని ఒకసారి ఎక్కడే కానీ కింద పెట్టుకోకుండా 100 మీటర్ల పాటు ఎత్తుకొని వెళ్లాల్సి ఉంటుంది. మీరు నడుచుకొని అయినా వెళ్ళొచ్చు, లేదా పరిగెత్తుకుంటూ అయినా వెళ్ళొచ్చు. అయితే ఈ 2 నిమిషాల్లో ఈ ఈవెంట్ని కంప్లీట్ చేయాల్సిందైతే ఉంటుంది. అదేవిధంగా మేల్ క్యాండిడేట్స్కి రన్నింగ్ రేస్ కూడా ఉంటుందండి. 1000 మీటర్స్ రన్నింగ్ రేస్ని 4 minutes 15 secondsలో కంప్లీట్ చేయాలి. అంటే 1000 మీటర్ల పరుగు పందాన్ని వచ్చేసి 4 నిమిషాల 15 సెకండ్లలో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇది మేల్ క్యాండిడేట్స్కి సంబంధించి. ఫిమేల్ క్యాండిడేట్స్కి సంబంధించినటువంటి వివరాలను చూసుకుంటే మహిళా అభ్యర్థులు 20 kgల బరువు ఉన్నటువంటి వెయిట్ని 100 మీటర్ల పాటు ఎత్తుకొనేసి వెళ్లాల్సి ఉంటుంది అనమాట. 2 నిమిషాల్లో వెళ్లాల్సింది ఉంటుంది. ఫ్రెండ్స్, ఎక్కడే కానీ కింద పెట్టకూడదు. ఒకసారి ఎత్తుకున్న తర్వాత 100 మీటర్ల ఈవెంట్ కంప్లీట్ అయ్యేంతవరకు ఎక్కడ కింద పెట్టుకునేసి వెళ్ళాల్సి ఉంటుంది. నడుచుకొని అయినా వెళ్ళొచ్చు, పరిగెత్తుకుంటూ అయినా వెళ్ళొచ్చు. అయితే 2 minutesలో కంప్లీట్ చేయాల్సింది ఉంటుంది అనమాట ఈవెంట్. అదేవిధంగా మహిళా అభ్యర్థులు కూడా రన్నింగ్ రేస్ ఉంటుంది. 1000 మీటర్స్ రన్నింగ్ రేస్ ఉంటుంది. ఈ 1000 మీటర్స్ రన్నింగ్ రేస్ని 5 minutes 40 secondsలో కంప్లీట్ చేయాలి. 1000 మీటర్ల పరుగు పందాన్ని 5 నిమిషాల 40 సెకండ్లలో కంప్లీట్ చేయాల్సిందైతే ఉంటుందన్నమాట. ఇవి ఫ్రెండ్స్ ఫిజికల్ టెస్ట్లకు సంబంధించినటువంటి వివరాలు. ఇంకా వేకెన్సీస్ డీటెయిల్స్ అయితే ఒకసారి చూద్దామండి. అర్హతల వివరాలు, వేకెన్సీస్ డీటెయిల్స్ అయితే ఒకసారి మనం చూద్దాము. ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్, అర్హతలు వచ్చేస్తున్న ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ 50వ పేజ్లో అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడొచ్చు మీరు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 14 రకాల పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారండి. అసిస్టెంట్ పోస్టులు ఎక్కువగా ఉన్నాయన్నమాట. వివిధ విభాగాల్లో అసిస్టెంట్ పోస్టులు ఎక్కువగా ఉన్నాయి. ఎస్ఎన్టీ విభాగంలో, వర్క్షాప్ విభాగంలో, బ్రిడ్జ్ విభాగంలో ఇట్లా అసిస్టెంట్ పోస్టులు చాలా ఉన్నాయి. మొత్తం 12 విభాగాల్లో అసిస్టెంట్ క్యాడర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ పాయింట్స్మెన్, అలాగే ట్రాక్ మెయింటైనర్ పోస్టులను కూడా ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయడం జరుగుతుంది. ఇక ఈ అన్ని రకాల ఉద్యోగాలకి క్వాలిఫికేషన్ ఏంటంటే కనుక 10th పాస్ ఆర్ ఐటీఐ ఆర్ ఈక్వలెంట్ అనేసి ఇవ్వడం జరిగిందనమాట. అంటే 10వ తరగతి పాస్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ కానీ, ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ అవసరమైతే ఉండదండి. కేవలం 10th క్లాస్ పాస్ అయినటువంటి సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే చాలు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదంటే కన్నా ఐటీఐ విద్యార్హత కలిగినటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చండి. ఐటీఐ అంటే కన్నా 10th క్లాస్ పూర్తయిన తర్వాత ఐటీఐ చేసే కోర్సులు ఉంటాయి. అలాగే 8th క్లాస్ పూర్తయిన తర్వాత కూడా ఐటీఐ చేసే కోర్సులు ఉంటాయి. కాబట్టి ఐటీఐ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది కూడా లేదంటే కన్నా 10th ఆర్ ఐటీఐ ఈక్వలెంట్ 10వ తరగతి విద్యార్హతకి సరి సమానమైనటువంటి అర్హత కలిగినటువంటి వారందరూ కూడా ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవచ్చండి. ముఖ్యంగా 10th క్లాస్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే చాలు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల వాళ్ళందరూ కూడా ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవచ్చు. మేల్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. దేశవ్యాప్తంగా వివిధ జోన్లలో ఉన్నటువంటి ఖాళీల వివరాలన్నీ కూడా నోటిఫికేషన్లకి చివర్లో అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు వచ్చేసి సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లో ఉన్నటువంటి ఖాళీ పోస్టులకి దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. లోకల్గా వేకెన్సీస్ అయితే ఉంటాయన్నమాట. మొత్తానికి ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఏ పోస్టుకి సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయన్న డీటెయిల్స్ అని కూడా కేటగిరీల వారీగా ఇవ్వడం జరిగింది. ఓసీ అభ్యర్థులకి, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి, బీసీ అభ్యర్థులకి, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి, ఏ కేటగిరీ అభ్యర్థులకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేసి పోస్టుల వారీగా క్లియర్గా నోటిఫికేషన్లో చూపించారు. కానీ సికింద్రాబాద్ జోన్లో వచ్చేసి మొత్తం 1642 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయండి. ఇక అప్లై ప్రాసెస్ అయితే ఇందాకే చెప్పడం జరిగింది. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. జనవరి 23వ తారీఖు నుంచి ఫిబ్రవరి 22వ తారీఖు వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అఫీషియల్ వెబ్సైట్లో ఇక్కడ అప్లై చేసుకోవడానికి సంబంధించి లింక్ పెట్టిన తర్వాత కూడా నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.